ఈ వీడియోలో సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ భాగంలో వ్రాయబడిన మాట ఏంటంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అంటే అతిక్రమములను దాచిపెట్టు ద్వారా చాలా నష్టం ఉంది. అతిక్రమములను దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకున్నట ద్వారా కనికరం, దేవుని యొక్క కనికరం ఉన్నదని దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తున్నాం. అయితే ఈ వీడియోలో మనము 5 వ్యక్తులను గురించి ధ్యానం చేద్దాం. వారు దేవుని ఎదుట అతిక్రమములను దాచిపెట్టి ఏ రీతిగా నష్టపోయారో ఈ వీడియోలో మనం ధ్యానం చేసుకుందాం. 5 వ్యక్తుల్లో మొదటి భాగంలో ఆదాము అవ్వలను గురించి మనం చూద్దాం. ఈ భాగం మనందరికీ తెలిసిందే. ఆదికాండం 3వ అధ్యాయం 11 నుంచి 13 వచనాల వరకు మనం చూస్తే, ప్రభువైన అయిన దేవుడు ఆదామును అడిగాడు. ఏమని? ఆదామా, నీవు నేను తినవద్దని చెప్పిన పండును తిన్నావా అని అడిగాడు. అయితే ఇక్కడ పై వచనాల్లో మనం చూస్తే ఆదాం పండు తిన్నాడనే సంగతి ప్రభువుకు తెలుసు. కానీ ఆదామును ప్రశ్నించినప్పుడు ఆదాము నేరుగా ఒప్పుకోలేదు. తిన్నాడు అనే సంగతి తెలియజేశాడు, కానీ అది తన భార్య మీద నెపం మోపినట్లుగా అతడు తెలియజేశాడు. కానీ నేను తిన్నాను ప్రభువా, నన్ను క్షమించు, లేదా నేను తిన్నాను, పొరపాటు అయిపోయింది అనే ఒప్పుదల ఆదాం విషయంలో మనం చూడం. అదే రీతిగా కింద వచనాల్లో మనం చూస్తే అవను కూడా ప్రశ్నించాడు, కానీ అవ్వ ఏం చెప్పింది? పాము మీదకి నెట్టేసింది. అంటే ఇక్కడ 2 వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఇది మొదటి సందర్భమే. కానీ ఈ 2 కూడా అతిక్రమాన్ని దాచిపెట్టారు. దాన్ని బట్టి వారేదో బయటపడతారు అని అనుకున్నారు, కానీ ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తాం, ఆదాము అవ్వలను బట్టి భూమిని శపించడం, ఆదాము చేతి పనిని దేవుడు హెచ్చించడం, అవ్వ యొక్క గర్భఫలాన్ని దేవుడు హెచ్చించడం ఈ భాగంలో నుంచి మనం చూస్తాం. అంటే అతిక్రమములను దాచిపెట్టుట ద్వారా ఆదాము అవ్వలు ఏ మేలు పొందుకున్నారు? దేవుని యొక్క సహవాసం నుంచి వారు దూరమయ్యారు. అంతేకాదు, వారి యొక్క కష్టము హెచ్చించబడింది. వారు ఎక్కువ కష్టమును తెచ్చుకున్నారు. 2వ వ్యక్తి ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యీనుని అడగగా, అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. ఈ 4వ అధ్యాయం 9వ వచనంలో కయ్యీను హేబేలును గూర్చినటువంటి సంగతులన్నీ ఎరిగినవాడే. కయ్యీను హేబేలును చంపేశాడు. ఎందుకు చంపేశాడో మనకు బాగా తెలుసు. అయితే ప్రభువు కయ్యీనుని అడుగుతున్నాడు, కయ్యీను, హేబేలు ఎక్కడ? కాబట్టి ఇప్పుడు కయ్యీనుకి తెలుసు హేబేలును చంపేశాడని. ఎక్కడ చంపాడో తెలుసు. ఆ యొక్క హేబేలు యొక్క బాడీ ఎక్కడుందో తెలుసు. కానీ ప్రభుతో ఏం చెప్తున్నాడు? నేనేమన్నా నా తమ్ముడికి కావలివాడినా? ఆ కారణాన్ని బట్టి కయీను యొక్క జీవితంలో సంతరించుకున్నది, లేదా కయీను యొక్క జీవితంలో తను పొందుకున్నది ఏమైనా ఉన్నదా అని అంటే శాపం తప్ప ఏమీ లేదు. మొదటి శాపం, అతడు దేశదిమ్మరిగా తిరుగుతాడు, స్థిర నివాసం ఉండదు, అది దేవుడు చెప్పాడు. 2వది, అతనికి మరణ భయం పట్టుకుంది. 3వది, దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయాడు. కాబట్టి కయ్యను విషయంలో కూడా మనం చూస్తున్నాం, కయ్యను కూడా నష్టపోయాడు. ఎందుకని? తను చేసిన తప్పును దాచిపెట్టుట ద్వారా. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. ఈ యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయానికి వచ్చేసరికి ఇశ్రాయేలీలు దేవుడు చెప్పిన మాట విషయంలో తప్పి దేవునికి కోపం రేపారు. ఏంటిది ఆ మాట అని అంటే, ఎరుకోను పట్టుకునేటప్పుడు ఎరుకోలో ఏది మీరు తీసుకోవద్దు, అది శపితమైనది, దాన్ని అగ్నితో కాల్చివేయండి, కానీ కొన్ని మెటీరియల్స్ మాత్రం దేవుని ధనాగారంలోనికి తీసుకురామని చెప్పాడు. వారందరూ అలానే చేశారు. కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు ఆకాను, ఆయన ఏం చేసినాడు? ఎవరు నన్ను చూడట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి ఒక వస్త్రమును బంగారమును ఆయన దొంగిలించాడు. ఆ కారణాన్ని బట్టి దేవుడు కోపగించుకుని చిన్న పట్టణమైన హాయి మీద వారు ఓడిపోయేటట్టు చేస్తాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆ వార్త చుట్టుపక్కలకు తెలిసి వారందరూ ఈ ఇశ్రాయేల్ మీద పడతారని తెలిసి యెహోషువయు మరియు ఇశ్రాయేల్ ప్రధానులందరూ కలిసి ఉపవాసం ఉండి కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తారు. ఆవిడ ప్రభు చెప్పిన మాట, మీలో పాపం ఉంది, అది మీరు కొట్టివేసినప్పుడే నేను మీతో ఉంటానని చెప్పాడు. కాబట్టి ఆ కారణాన్ని బట్టి యెహోషువ అనౌన్స్మెంట్ చేశాడు, ఎవరు దేవునికి విరోధంగా పాపం చేశారో వారిని ఒప్పుకోమని. కానీ ఆకాను ఒప్పుకోలే. నన్ను ఎవరు చూడట్లేదు, నా సంగతి ఎవరికి తెలియదు అని చెప్పేసి దాచుకున్నాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో యెహోషువ ఇశ్రాయేలుని తన ముందుకు తీసుకొస్తున్నాడు.
గోత్రముల వారిగా వారి ముందుకు వచ్చినప్పుడు యోధా గోత్రము పట్టబడింది. యోధా గోత్రాన్ని యెహోషువ ముందుకు తీసుకొచ్చినప్పుడు జరాహీల వంశం పట్టబడింది. జరాహీల వంశము పురుషుల వరుస దగ్గరికి తీసుకురాబడినప్పుడు జబ్ది పట్టబడ్డాడు. ఆ జబ్ది కుటుంబంలో కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడ్డాడు. ఆ తర్వాత 20వ వచనంలో మనం చూస్తే ఆకాను ఒప్పుకుంటున్నాడు, నేను దొంగతనం చేసింది నిజము, అది నా డేరాలో ఉంచబడి ఉన్నది అని చెప్తాడు. ఆ తర్వాత మనం చూస్తాం, ఆకాను సరైన సమయంలో ఒప్పుకోకపోవడం ద్వారా అతను ఏం చేశారు, తనను తన కుటుంబాన్ని తన పశువులను తీసుకెళ్ళి ఆకోరు లోయలో వేసి మమ్మలను బాధపరిచినందుకు దేవుడు నిన్ను బాధపరుస్తాడని చెప్పగా ఇశ్రాయేలీలందరూ రాళ్లతో కొట్టిరి, రాళ్లతో చావగొట్టి అగ్నితో కాల్చివేశారని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆకానికి ఎందుకు ఆ శ్రమ వచ్చింది? అతడు తన అతిక్రమాన్ని దాచిపెట్టాడు, ఒప్పుకోలేదు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో సిరియా దేశం నుంచి ఒక సైన్యాధిపతి ఇజ్రాయెల్కి వస్తాడు. ఎందుకనంటే తనకున్న కుష్ఠరోగం పోగొట్టుకోవడానికి. రాజుగారి దగ్గరకు వస్తే రాజుగారికి బాధై వస్త్రాలను చింపుకుంటాడు. అప్పుడు ఈ విషయం ఎలీసాకి తెలిసి, ఇజ్రాయెల్లో ప్రవక్త ఉన్నాడనే సంగతి మర్చిపోయినావా, కాబట్టి నా దగ్గర పంపించని చెప్పినప్పుడు ఆ సైన్యాధిపతిని ఎలీషా దగ్గరకు పంపిస్తాడు. ఎలీషా దగ్గరికి రాబడిన సైన్యాధిపతితో యోర్దాను నదిలోకి పోయి 7 సార్లు మునిగి స్నానం చేయమని చెప్పగా అతని కోపం వచ్చి తిరిగి వెనక్కి వెళ్తూ ఉంటాడు. ఆ పనివారిలో ఒక వ్యక్తి ఏం చెప్పాడు, అయ్యా, ఆ దైవజనుడు నిన్నేమి గొప్ప గొప్ప కట్టడాలు గొప్ప గొప్ప పనులేమి చెప్పలేదు కదా, కేవలం ఆ యోర్దాను నదిలోకి పోయి స్నానం చేయమని చెప్పాడు అంతే కదా అని చెప్పి సముదాయించినప్పుడు మరలా మనసు మార్చుకుని యోర్దాను నదికి పోయి 7 సార్లు మునిగి స్నానం చేయగా అతడు స్వస్థపరచబడ్డాడు. అతని దేహము పసిపిల్ల దేహం వలె అయిపోయింది. అప్పుడు ఎంతో కృతజ్ఞతతో స్వస్థత పొందితే గొప్ప గొప్ప బహుమానాలు ఇవ్వచ్చని బహుమానాలు కూడా తెచ్చుకున్న ఆ బహుమానాల్ని ఎలీషాకి ఇవ్వబోతే ఎలీషా నాకొద్దు అని చెప్తాడు. కానీ గెహాజీ దాని మీద ఆశపడి వెళ్ళిపోతున్న సైన్యాధిపతి వెనకాల పరిగెత్తి తనకు కావలసినవన్నీ అబద్ధం చెప్పి తన ఇంటికి చేర్చుకుంటాడు. తన ఇంట్లో ఆ సైన్యాధిపతి ఇచ్చిన కానుకలన్నిటినీ దైవజనుడికి తెలియకుండా సమకూర్చుకుని మరలా వచ్చి దైవజనుడి దగ్గర నిలబడతాడు. అప్పుడు గెహాజీని ఎలీషా అడిగిన మాట ఏంటనంటే, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు? అప్పుడు గెహాజీ ఏం చెప్పాలి, అయ్యా నేను తప్పు చేశాను, ఆ సైన్యాధిపతి వెనకాల పరిగెట్టుకు వెళ్ళాను, కొంత సొమ్ము తెచ్చుకున్నాను అని చెప్పాలి. కానీ నేను ఇక్కడే ఉన్నా, ఎక్కడికి పోలే. 5వ అధ్యాయం 27వ వచనం, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలం అంటియుండును గాక చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళిపోయాను. కాబట్టి ఇక్కడ గెహాజీ విషయంలో కూడా మనం చూస్తున్నాం, అతడు తన అతిక్రమంను దాచిపెట్టుడు ద్వారా ఎంత నష్టపోయాడో. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆఖరిగా పస్కా పండుగను ఆచరిస్తూ ఉన్నారు. ఆ సమయంలో తన శిష్యులైన వారికి ఒక మాట చెప్పాడు. అదేంటనంటే, మీలో ఒకరు నన్ను అప్పగించుచున్నారు. ఆ మాటకు వారందరూ ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేనా 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 అని అడిగారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 22వ వచనం, అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయనను అడగగా, ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. ఈ మాట చెప్పిన తర్వాత ఇస్కరియోతు యోధ తన మనసులో కలవరం కానీ బాధ కానీ చింత కానీ లేక వారితో పాటు కనబడకుండా మేనేజ్ చేశాడు. వారి మధ్య ఏమీ తెలియదన్నట్టు, నేను కాదన్నట్టు ప్రవర్తించాడు. తర్వాత 27వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే ఇస్కరియోతు యోధ తను చేసినటువంటి తప్పు పనిని బట్టి ఎంతో పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. తను ఏదైతే డబ్బులు తీసుకున్నాడో ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆ మతాధికారులకు ఇచ్చేశాడు. కానీ వారు ఏం పట్టించుకోలేదు. తర్వాత ఊరి పెట్టుకుని చనిపోయాడని దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, అతిక్రమములను దాచిపెట్టడం ద్వారా మనకి ఏ మేలు లేదు. మనము 5 వ్యక్తుల యొక్క ఉదాహరణలు చూసాం. మొదటి వ్యక్తి ఆదాము అవ్వలు, వారి సంగతి ఏమైందో మనం చూసాం. కయ్యేను తన సంగతి ఏమైందో మనం చూసాం. ఆకాను తన సంగతి ఏమైందో మనం చూసాం. గెహాజీ తన సంగతి ఏమైందో మనం చూసాం. ఇస్కరియోతు యోధ తన సంగతి ఏమైందో మనం చూసాం. కాబట్టి ప్రియులారా, అతిక్రమములను విడిచిపెట్టుట, ఒప్పుకొనుట మంచిది. అది దాచిపెట్టుకున్నట ద్వారా మనకి ఏ మేలు లేదు. తాత్కాలికమైనటువంటి రీతిలో మనం ఏదైనా బయటపడకుండా కొద్దిపాటి అవమానం తప్పించుకున్నాం అన్నట్టు
కొద్ది నష్టం తప్పించుకున్నాం అన్నట్టు అనిపించవచ్చు, కానీ అది మనకెంతో నష్టాన్ని తీసుకొస్తుంది. అందుకే కీర్తనకారుడు 51వ అధ్యాయంలో చెప్తాడు కదా, దేవుడు అంతరంగంలో సత్యమును కోరుచున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న చిన్న విషయాలను బట్టి ప్రభు యొక్క కృపను పోగొట్టుకొనక, తీవ్రమైన నష్టాన్ని కొని తెచ్చుకుని బాధించబడక, దేవుని యొక్క రాజ్యమును పోగొట్టుకొనక ఇప్పుడే మేలుకుంటే మంచిది. చిన్న చిన్న సంగతులను నువ్వు అనుకోవద్దు, దేవుడు వాటిని బట్టి ఎంతో దుఃఖపడుతున్నాడు. కాబట్టి నీ జీవితంలో సరైన ఒప్పుదల కిందకు వచ్చి దేవునితో సమాధానపరచబడతావని ఆశిస్తున్నాను. ప్రభు చిత్తమైతే మరొక వీడియోలో మరొక వాక్యం చేత మనం అందరం కలుసుకుందాం. దేవుని యొక్క కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.